కూడా ఈషా సినిమా ఆ సినిమాలకి ఎలా పోటీ ఇవ్వగలదు, అండ్ కంపారిటివ్లీ ఈ సినిమాకే ఎందుకు ఆడియన్స్ రావాలంటే మీరు ఏం చెప్తారు? వాటి మీద మేము రావటం కాదు, వాటితో పాటు మేము వస్తున్నాం. ఆ సినిమాలు కూడా ఆడాలి, అంత స్పేస్ ఉంది. మా సినిమా బాగుంటుంది, వాళ్ళ సినిమాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ 99 రూపీస్ థాట్ అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్కి. అండ్ నెక్స్ట్ 2-3 డేస్లో వెంటనే రైజ్ చేశారు టికెట్స్ కొన్ని ఏరియాల్లో, అండ్ మ్యాక్స్ ఏరియాలో రైజ్ చేశారు. సో ఈ సినిమా కూడా అంతేనా? మాకు అది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి కొంత ప్రెషర్ వచ్చింది అండ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసాం. అండ్ వీ సార్టెడ్ అవుట్. అండ్ సమ్వేర్ అరౌండ్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆ వీక్లోనే మళ్ళీ వీ కుడ్ అగైన్ గెట్ ఇట్ బ్యాక్ టు 99. ఈసారి ఏంటంటే కొంచెం స్మూత్ ఫ్లో ఉంటుంది లాస్ట్ టైం మీద. ఫస్ట్ నుంచి మేము విల్ కీప్ ఇట్. ఈ టైం ఈ పట్టు కూడా 100% సండే అయితే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ రేట్స్. వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే 99 రూపీస్. ఎందుకంటే సండేస్ మేము తగ్గించమన్నా ఎగ్జిబిటర్స్ ఒప్పుకోరు, బికాజ్ వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ ఆరేజ్ ఉంటుంది కాబట్టి. అగైన్ వీ విల్ ట్రై ఇట్ ఫ్రమ్ ద మండే. సాటర్డే ఫస్ట్ షో నుంచి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు కంట్రోల్ దట్ రేట్స్, బట్ ఫ్రైడే 100% చేసి పెడతాం. ఓకే సార్. వాసు గారు, హెబ్బా గారు, రాజు వెడ్స్ రాంబాయ్కి మూడో వారం కూడా మాదే అనేసి వేసారు కదా మన. దాని మీద మీకు ఏమైనా కాల్స్ వచ్చాయని అంటున్నారు, నిజంగా వచ్చాయా? బయట ఏంటిది మూడో వారం కూడా ఏది మూడో వారం కూడా మాదే అనేసి మీరు వేసారు, పోస్టర్ వేసారు కదా మన రాజు వెడ్స్ రాంబాయ్కి. సో బయట నుంచి మీకు కొన్ని కాల్స్ వచ్చాయి మొత్తం. నాకేం రాదు, మీకు వచ్చినాయా? అదే బయట అందరికీ వచ్చినాయి అంటున్నారు కానీ మాకైతే ఏం రాలేదు. అండ్ ఇట్స్ వెరీ పాజిటివ్, లైక్ యూనో చిన్న సినిమా అంత బాగా ఆడుతుంది అండ్ వేరే సినిమా కూడా లేదు ఆ వీక్. అందుకని ఐ థింక్ వాళ్ళు ఆ పోస్టర్ వేశారు, తర్వాత మార్చారు కూడా మళ్ళీ. అంటే అది మనం రిలీజ్ చేసిందా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనుకుంటుంది. మీకేది కాదండి, మీరు వేసారు కదా మొన్న మూడో వారం కూడా మాదే అనేది చేసేటానికే వెంటనే కొంతమంది డిసప్పాయింట్. అవును, ఆ రోజు ఏం లేవు కదా, అదర్ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఆగింది. సో దట్ ఆ వీక్ కూడా ఐ థింక్ అని వీళ్ళు క్రియేటివ్గా కొంచెం బాగా ఆలోచించారు అనుకున్నాం అంతే. ఓకే, హెబ్బా గారు, వై యూ బికేమ్ సో థిన్? మీరు మళ్ళా కుమారి 21F వైబ్స్ తీసుకొచ్చారు. సో రీజన్ ఏంటి? సినిమాలో ఇదే ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా? లేదు బెటర్ లేదు సినిమాలో నేను అలా కాదు, సారీ. అండ్ ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. బట్ ఈషా 2లో అండ్ వేరే మూవీస్లో మళ్ళీ అలాగే వస్తా. సో ఈ మూవీకి నన్ను క్షమించండి, బట్ మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్. ఓకే, సిరి గారు, మీ జవాన్లో చూసి షాక్ అయ్యాను. ఈవిడ బిగ్ బాస్ అవ్వగానే పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోయారని. అమ్మ బాబాయ్. సో ఇలాంటి హారర్ ఫిలిం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు రియల్ లైఫ్లో కూడా హారర్ థింగ్స్ చేసేలాగే ఉంటారా, లేదంటే క్యారెక్టర్కి సెట్ అయ్యారా అని? అంటే హారర్ మూవీ చెయ్యాలి అదే చెయ్యాలి అని అనుకోలేదు. అది అలా జరిగింది. ఇలా స్టోరీ చెప్పారు, నచ్చింది, బాగుంది, మంచి స్కోప్ ఉంది క్యారెక్టర్కి, కాబట్టి చేయాల్సి వచ్చింది. త్రిగుణ్, హాయ్. నువ్వేమీ కోరుకోవా? గోల్డ్ తీసుకుంటున్నా 10 రూపాయలకే. లాల్ 10 రూపాయలకే బంగారం. పుష్ చేయకపోయినా కానీ జనాల వరకు తీసుకువెళ్ళింది. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ హారర్ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు, అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ వైజ్? యాక్చువల్లీ హారర్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఒక కామెడీ విత్ హారర్, ఆర్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ హారర్, ఆర్ దేవుడు విత్ హారర్, సంథింగ్ లైక్ దట్. దీంట్లో కూడా ఒక మెయిన్ థీమ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనందరికీ మోడర్న్ డేలో అంటే ఇంత చదువుకున్నాం, ఇంత చూసాం, దయ్యాలు ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ ఉంది కదా. ఆ క్వశ్చన్ అండర్లైన్ చేసి సినిమా ఉంటుంది అనమాట. మనం కొన్ని విషయాలు నమ్ముతాం, కొన్ని నమ్మం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్ మనకి ఏమైనా చెప్పేది ఇంట్లో చెప్తే గురువారు ఇది చేయకంటే యాప్ అని చెప్పి వెళ్ళిపోతాం కదా. కొన్ని విషయాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అని ఒక లైన్ మీద ఎక్స్పాండ్ చేసిన ఫిల్మ్ ఇది. నా పర్సనల్ హారర్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుడి దైవలు ఇప్పటివరకు నేను దయ్యాలు కలవలేదండి. సో అప్పటివరకు బాగానే ఉంది. సో ఫిల్మ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈవిల్ డెడ్ కానీ ఇప్పుడు ఇట్, నన్, చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ వస్తాయి. మనం ఎస్పెషల్లీ తెలుగులో చాలా బాగా ఆడతాయి. మా ఓటీటీ పెట్టుకుంటే కూడా చాలామంది ఏంటంటే దాన్ని డబ్బింగ్ వర్షన్స్ చూస్తూ ఉంటారు, మళ్ళీ చూస్తాం. బికాజ్
మనకి సినిమాలో లాజిక్ అన్న విల్ ఆఫ్ మ్యాజిక్, మనకు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేది, అది వీ ట్రై టు రీక్రియేట్. అది 100% ఈషాలో ఉంటుంది. మనం ఆ సినిమా చూసినప్పుడు మనం ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఆ మాస్ ఒకసారి ఎప్పుడైతే భయపడతామో మన చుట్టూ ఒక 100 మంది భయపడిన అట్లీస్ట్ తోడున్నట్టు ఉంటుంది. వంశీ గారు క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా చూసారుగా భయపెట్టిస్తారన్నారు. ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పారు, నేను చెప్పచ్చా తెలియదు కానీ నేను ఆయన రిలీజ్ అంతా ఉన్నప్పుడు నేను వంశీ గారిని కలవడానికి వెళ్తున్నాను. వెళ్ళి నాకు కూడా ఒక చిన్న డౌట్, నేను ఇంకా అప్పటికీ సినిమా చూడలా, డబ్బింగ్లో చూసాను ఎలా, బికాజ్ ఒక హారర్ సినిమా ఎఫెక్ట్స్ పడిన తర్వాతే దాని స్వరూపం ఏంటో తెలుస్తుంది. నేను కలిసి అడిగాను అనమాట, ఎలా అడగాలంటే నిజంగా బాగానే ఉందా ఏంటి ఏమైనా లెక్క ఏంటని అడుగుతున్నాను నేను. సార్ ఏంటి సార్ సినిమా చూసారా బాగుందంటే ఆయన సరే నేను మీకు ఎక్స్పీరియన్స్ చేస్తానని ఆయన ఫస్ట్ టైం సినిమా చూసి ఆఫీస్కి వస్తున్నారు. వస్తున్న